కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా టీడీపీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మద్దానేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొత్తగా ఎంపికైన టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్, కో యూనిట్ ఇన్ఛార్జ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యకర్తల కష్టంపైనే టీడీపీ ఎన్నికల్లో గొప్ప విజయాలు సాధిస్తూ వస్తుందని ఆయన అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలా ఆదుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో, ప్రజా సేవాభావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. మన పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవస్థ ఉంది. అంటే 17 నెలలు గడిచిపోయింది. ఈ 17 నెలల కాలంలో మనం ప్రజలకు ఏం చేస్తామనేది పదే పదే చర్చ చేసుకోవాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల నుంచినే కాదు, ఏప్రిల్ నుంచినే పెంచిన 1000 రూపాయల పెన్షన్, బకాయిలతో సహా 7,000 రూపాయలు ఇచ్చిన నాయకుడు మన నాయకుడు. ఇంతకంటే మనం చెప్పుకోవడానికి ఇంకా ఏముండాలని నేను అడుగుతా ఉన్నా. 1000 రూపాయలు పెంచడమే కాదు, బకాయిలు కూడా ఇచ్చాం. తర్వాత 3,000 ఉండే దివ్యాంగులది 6,000 చేశాం. 10,000 రూపాయలు వచ్చే వాళ్ళు, 15,000 రూపాయలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మన పిల్లల్ని బెంగళూరు పంపిస్తే వాళ్ళకు 50,000, 60,000 జీతం వస్తే వాళ్ళు 15,000, 20,000 కూడా ఇంటికి పంపించలేని పరిస్థితి. కానీ ఇంట్లో మంచాన పడిన ఒక వృద్ధురాలో ఉంటే 15,000 రూపాయల కుటుంబానికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అట్లాగే మనం చెప్పిన సూపర్ 6 దాంట్లో 4 హామీలు 100కి 100% అమలు చేశాం 1.5 సంవత్సరాల కాలంలో. ఒకటి, పెన్షన్ పెంచాం. 2, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. 7,000 ఇచ్చాం. మళ్ళా 3 వాయిదాల ఖాతాలో జమ చేసిన గొప్ప పథకం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం తల్లికి వందనం. ఎవరు ఊహించలా ఇంత డబ్బులు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తారని. ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ నిరంతరము ఈ రాష్ట్రం కోసం, మన కోసం, ప్రజల కోసం ఆలోచన చేస్తూ కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. ఆయన నిలబడడానికి సాహసం చేస్తే మనము అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజల్లోకి ప్రతిరోజు తీసుకెళ్లగలిగితే సర్పంచులు గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, కౌన్సిలర్లు గాని ఎక్కడా కూడా వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశమే ఉండదు ఉండదని మీ అందరి ముందు ప్రకటిస్తా ఉన్నా.